ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. ఏపీ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ వార్షికోత్సవ సర్వసభ సమావేశం గుంటూరు బ్రాడీపేట 2/7లో జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జనరల్ సెక్రటరీ మరియు ట్రెజరర్ నరసింహులు టైప్ రైటింగ్లో బహుమతులు ప్రదానం చేశారు. సెకండ్ ర్యాంకర్ గాయత్రి శ్రీ సతీష్ కన్వెన్షన్ సార్ అందరూ చూడండి సార్, చూడాలి కెమెరా. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం సార్ అందరూ చూడాలి సార్ కెమెరా అయిపో. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మీరు చూడాలి అందరూ. ఓకే ఓకే సార్. మేడం మీరు చూడండి. మేడం సార్ అందరూ చూడాలి ఒకసారి కెమెరా అయిపో. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మీరు చూడాలి అందరూ. ఓకే ఓకే సార్. నా పేరు శ్రీరాములు, ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియా. మరి ఈరోజు 8వ సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక విద్యాశాఖ వారు నిర్వహించినటువంటి టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సర్వసభ్య సమావేశమునకు మాకు ఈరోజు రాష్ట్రం నుండి మా సభ్యులందరూ కూడా ఇక్కడకు వచ్చేసినారు. మరి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి బోర్డు అఫీషియల్స్ ఉషారాణి మేడం గారికి తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇదే విధంగా ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగాలని చెప్పేసి విద్యార్థులను ఆశీర్వదించడం జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పటికినో ఈ 2 కళలందు ఉత్తీర్ణులైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సమావేశం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇన్స్టిట్యూట్స్ వారు కూడా ఇంకా కొంత ఉత్సాహంతో పిల్లలకు విద్యను నేర్పించి వాళ్లకు టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ లో మరింత ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్న అయితే చాలా కరెక్ట్ గా ఉందండి. కంప్యూటర్ వచ్చింది కానీ కంప్యూటర్ బేస్డ్ ఆన్ టైప్ రైటింగ్. టైప్ రైటింగ్ మీద చాలా తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు కంప్యూటర్ లో చాలా సులువుగా ఆపరేటింగ్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రథమంగా వచ్చినటువంటిది టైప్ రైటింగ్ కాబట్టి దాన్ని బేసిక్ చేసుకుని దాన్ని కూడా మనం విస్మరించకూడదని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో మూలాలు ఎప్పటి నుండో వచ్చాయి. ఉన్నత విద్యామండలి వాళ్ళు ఇప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటి చేస్తా ఉన్నారు, కాదనలేదు. కానీ మొదట మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మన గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఖచ్చితంగా టైపిస్ట్ లేనిది అక్కడ ఆఫీసు లేదనేటువంటి నానుడు ఉందండి అప్పటికి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కదా, దాన్ని కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు.
అయినా కూడా దీని మీద తరఫీ పొందడం వలన కంప్యూటర్ లో మంచి అవగాహన లభిస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియదు. అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి సార్. ఇప్పుడు జనరల్ ఏంటంటే ఈరోజు కోర్టులో ఉద్యోగాలు పడ్డాయి సార్. వాళ్ళు ఏదో కంప్యూటర్ మీద టెస్ట్ తీసుకున్నా కూడా విద్యార్థులు అటెండ్ అయినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా టెక్నికల్ బోర్డు నుండి వచ్చినటువంటి సర్టిఫికెట్ ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని ఉద్యోగ అవకాశాలు అయితే టైప్ రైటింగ్ సర్టిఫికెట్లు చూసి ఉద్యోగాలను ఇస్తా ఉన్నారు అని తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం కంప్యూటర్ మీద అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, టైప్ రైటింగ్ ఏవి లేవుతున్నారు. కానీ డైరెక్ట్ గా 10th క్లాస్ లేకుండా డిగ్రీ రాసిన అభ్యర్థికి 5 ఏళ్ళు డిగ్రీ చదివిన అభ్యర్థికి తేడా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా టైప్ రైటింగ్ లెర్నింగ్ కనుక లేకపోతే కంప్యూటర్ మీద స్పీడ్ గా టైప్ చేయలేరు. ఎందుకంటే డైరెక్ట్ గా కంప్యూటర్ ఉద్యోగం వచ్చిన వాడు గంటలో కొట్టే పని టైప్ రైటింగ్ చదివిన వాడు 10 నిమిషాల్లో బుక్ చేస్తున్నాడు. గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఫైల్ క్లియర్ అవ్వాలంటే టైప్ రైటింగ్ కంపల్సరీగా ఉన్నవాడే కంప్యూటర్ ఆపరేటర్ గా ఉండాలి. ఆ ఉద్యోగం యొక్క పేరు ఏదైనా ఉన్నాయండి, ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ వాడతారో దానికి కంపల్సరీగా టైప్ రైటింగ్ వేరన్నా మెసేజ్ ఉండాలి. అది వాళ్ళ వల్ల ఉపయోగం. అయ్యాగా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కానీ బ్యాంకులు కానీ ఏవైనా కానీ టైప్ రైటింగ్ ఉన్న వాళ్ళకే ప్రవర్తిస్తున్నాయి. అదే ప్రైవేట్ కంపెనీలు అయితే మస్టర్స్ హైయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అడుగుతున్నారు. ప్రైవేట్ కంప్యూటర్ ఉద్యోగం ఇట్లా ప్రైవేట్ కంపెనీలు. కాబట్టి ఉద్యోగం అనేది గవర్నమెంటే కాదు, ప్రైవేట్ కి ఆపర్చునిటీ ఉంది. టైప్ రైటింగ్ కంపల్సరీగా ఫ్యూచర్ ఉంది. అవుతాయండి మన బోర్డు వాడు మమ్మల్ని కూడా దాన్ని సహకరిస్తూ ప్రోత్సహిస్తూ టైప్ రైటింగ్ పరీక్ష కంటిన్యూ చేస్తామని ఈ మధ్య ప్రకటించారు. కాబట్టి బోర్డు వారి యొక్క ప్రోత్సాహంతో టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఇంకా బాగా డెవలప్ అయ్యి మనకు వస్తే, ఎందుకంటే ప్రస్తుతం స్కూళ్ళల్లోనూ వాటిల్లోనూ చిన్నప్పటి నుంచి ట్యాబ్లెటర్లు అవి ఇస్తున్నారు, క్యాలిక్యులేటర్స్ అవి. వాటికి కూడా కంప్యూటర్ టైప్ రైటింగ్ ఇంపార్టెంట్. దీనికి టైప్ రైటింగ్ కీబోర్డ్ ఉపయోగపడుతుంది పిల్లలందరికీ కూడా. ఇదివరకు డిగ్రీ రాసినాడు 10th రాసినాడు టైప్ రైటింగ్ వచ్చేవాడు. ఇవాటి 5వ తరగతి నుంచే వస్తున్నారు టైప్ చేయాలండి. ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అండి. యాక్చువల్ గా ఈ అసోసియేషన్ కి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, నాకు మొట్టమొదట ఒక రకంగా ఉద్యోగ కల్పన కల్పించింది కూడా ఈ ట్విన్ ఆర్ట్సే. ట్విన్ ఆర్ట్స్ అంటే టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్. ఒకప్పుడు 1980s లో ఫస్ట్ ఈ టైప్ ఎగ్జామినేషన్స్, షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కోసమే మన రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనే ఒక బోర్డుని స్థాపించి దాని ద్వారా కొన్ని లక్షల మందికి టైప్ ఎగ్జామినేషన్స్, షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు మంచిగా అందరూ అభివృద్ధిలోకి రావాలన్నా, అంటే ఇట్స్ గేట్ వే ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ జాబ్ రావాలంటే అదొక గేట్ వే. కంపల్సరీగా ఈ ట్విన్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవి. అది చాలా వరకు నడిచింది. ఇప్పుడు లేటెస్ట్ గా కంప్యూటర్ యుగం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా దీనికి హడ్డిల్స్ ఉన్న మాట నిజమే. బట్ బేసిక్ గా ఇవి ఉండాలి. ఇప్పటికి కూడా వాళ్ళ ఇందాక అసోసియేషన్ వాళ్ళు చెప్పినట్టు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి కంపల్సరీగా ఈ టైపు షార్ట్ హ్యాండ్ క్వాలిఫికేషన్ ఉన్నట్టేనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇప్పటికి కూడా మా స్టూడెంట్స్ మేము అదే చెప్తాము, మీరు ఎక్కడన్నా మంచి ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్ కాదు, ఆ సార్ చెప్పినట్టు ప్రైవేట్ సెక్టార్ లో కావాలన్నా, ఫ్రంట్ ఆఫీసెస్ లో కావాలన్నా మీరు చూడండి ఏఆర్ వస్తాయి. కాబట్టి దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టెక్నికల్ కోర్సెస్. సో దాన్ని మనం వీలైనంత వరకు యూటిలైజ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ సినారియాలో వస్తున్న చేంజెస్ ని కూడా వాళ్ళు అప్లై చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. టైప్ షార్ట్ హ్యాండ్ కి చేస్తున్నటువంటి ఈ ఎఫర్ట్స్ హైలీ కమెండబుల్ జాబ్ ఒక రకంగా. ఎందుకంటే టైప్ రైటింగ్ ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఇప్పటికీ కూడా టైపిస్ట్ పోస్టులు, స్టెనోగ్రాఫర్స్ పోస్టులు అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి. రీసెంట్ గా హైకోర్టు స్టెనోగ్రాఫర్స్ పోస్ట్ కోసం మేము మొన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, స్కిల్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక రకంగా ఇందాక చెప్పినట్లు టైప్ రైటింగ్ మీద ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలిగితే టైప్ రైటర్ మీద, కంప్యూటర్ మీద అంత ఎఫెక్టివ్ గా పనిచేయడానికి వీలవుతుంది. అందుకనే టైప్ రైటింగ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ కెనాట్ బి రిప్లేస్డ్. అఫ్ కోర్స్ ఉద్యోగాలు కూడా ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఈవెన్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి టైప్ రైటింగ్ నేర్చుకోవడం లేదా షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. హ్యాండ్ మీద ఇంకెక్కువగా ఫోకస్ పెడుతున్నారు గవర్నమెంట్ కూడా. దట్టు మా టెక్నికల్ బోర్డు ఎస్బిటిఈటి కూడా ఈ షార్ట్ హ్యాండ్ కి టైప్ రైటింగ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాను రాను దీనికి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదని నా నమ్మకం. థ్యాంక్ యూ.
సార్ అయిపోయిందా? ఓకే ఆగండి సార్. తీయలేదా? రైట్ సార్, ఒక్క నిమిషం సార్. కొంచెం వెనక్కి వెనక్కి